అవన్నీ ఉండాలంటే నువ్వు ఎప్పుడు ఆయన పాదాల మీద పడి ప్రార్థించాలి. ప్రార్థించే అనుభవం ఉందా నీకు? ఈరోజు ప్రార్థన చేసిన వాళ్ళు చేయొద్దండి. ఎంతసేపు చేశారు? ఎంతసేపు చేశారు? ఏమని చేశారు? ఏమని చేశారు? ప్రభువా ప్రభువా పనికి మాలిన వాటి కోసమేగా. ప్రభు అసలు తట్టుకోలేదు. ఏం శోధన ప్రభువా? పెద్ద యోబు చెల్లెలు అని, నువ్వేమో అబ్రహాం తమ్ముడు. మరి ఇక ఎవరు దొరకలేదు శోధించడానికి, దెయ్యానికి నువ్వే దొరికావు. యోబును కోరుకున్నట్టు కోరుకుంటాడు నిన్ను. అంతుందా? అసలు మన బ్యాచే మనది ఏ బ్యాచ్? ఆడి బ్యాచ్లో ఉన్నప్పుడు ఆడెందుకు గెలుకుతాడు మనల్ని? ఎప్పుడైనా ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చావా? నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యం ముందు చూచుచున్న నీ తండ్రికి పాదాలు పట్టుకుని ఏడ్చావా? అయ్యా, ఈ కోపాన్ని జయించలేకపోతున్నాను, ఈ చికాకుని జయించలేకపోతున్నాను, చీటికి మాటికి అలగటం దాన్ని జయించలేకపోతున్నాను, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, వాళ్ళట్టయిపోరు, ఇళ్ళట్టే, వాళ్ళకంటే నేను బాగుండాలి అనేటువంటి లోకపరమైన ఆశల్ని జయించలేకపోతున్నాను. శరీర కోరికలు అపవిత్రమైనటువంటి స్థితిలోనికి నన్ను నడిపించాలని దుష్టుడు ప్రయత్నిస్తున్నాడు. వాటిని జయించలేకపోతున్నాను. ప్రభువా, నీ కృప ఇవ్వయ్యా. నాకై నేను జయించలేను, నాకు అంత శక్తి లేదు. నీ కృపని అయ్యా, నీ కృపని అయ్యా, నీ కృప చేత నన్ను బలపరచయ్యా, నీ శక్తిని అయ్యా, నన్ను గెలిపించయ్యా. నీ చిత్తానుసారంగా నన్ను నడిపించయ్యా అని ఎప్పుడన్నా నీ బతుకులో ఆయన పాదాల మీద కుమ్మరించావా నీ హృదయాన్ని? కన్నీళ్లతో కాళ్ళు కడిగిందట, తల వెంట్రుకలతో తుడిచిందట. ఈ అనుభవం ఎప్పుడన్నా ఉందా? ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన జీవితం లేని వాళ్ళు ఓడిపోతారా, గెలుస్తారా? ఓడిపోతారు. మరి 2025ను గెలవటానికి వాడుకో. గెలుస్తావని ఇచ్చాడు, కొంచెం అన్న హుషారవుతావని. ఉసూరుమంటున్నాను, ఉసూరు మొఖంవాడికి ఏమి దొరకదు. ఉసూరు మొఖంవాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో, బెతస్తా కోనేడు దగ్గర. ఎన్నేళ్ల నుండి ఉన్నాడు? 38 ఏళ్ల నుండి ఉన్నాడంట. ఎక్కడ? ఎందుకు అంతకాలం? వాడికంటే వెనకొచ్చిన వాళ్ళు దిగి స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు కదా. ఈడెందుకు ఇంతకాలం ఉన్నాడు ఇక్కడ? ఉసూరు మొఖం ఓడిడు, చురుకైనోడు కాదు ఈడు. రోజుకొక బెత్తి జరిగిన పోయి ఎక్కడ పడతాడు? సామరోడు ఎవడో రావాలా జరపాలి. ఇండిని బాగా తినటానికి అలవాటు పడ్డాడు, తినటానికి అలవాటు పడ్డాడు, తేరగా ఆ బతుకు అలవాటు పడ్డాడు. కొంతమంది చూడండి, చాలా సీనియర్లు ఉంటారు చర్చిలో, ఒక స్థానాన్ని ఆక్రమిస్తారు, ఒక కుర్చీ ఆక్రమిస్తారు, ఒక చోటు ఆక్రమిస్తారు. ఇక అంతే, వాళ్ళ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. కొత్తగా వచ్చిన వాళ్ళని నాశనం చేసి పెడుతుంటారు. ఇలా పనికి మాలిన ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళని ఎత్తుని రుద్దుతారు పోయి, ఇలా వెర్రి జ్ఞానం అంతా. ఒకప్పుడు బ్రదరు ఒక వెలిగాను, ఇప్పుడు ఆరిపోయావు. అంటే నువ్వు కూడా కాసేపు వెలిగి తర్వాత ఆరిపోమనా?